హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇది మాత్రం చేనులోనే పుట్టి చేనులోనే తిరుగుతుంది, ఊర్లోకి రాదు. ఎందుకంటే అది నాకు తోడుంటుంది. పొద్దున్నే 6కైతే లేచి వచ్చేసాను. అందరూ యూట్యూబ్ని నమ్ముకొని ఇల్లులు కట్టుకుంటా అంటే నేను మాత్రం మా చేను నమ్ముకొని రాళ్ళని కూడా పెడుతున్నాను. ఏం చేద్దాం, హాలిడేస్ వచ్చినాయి కదా, ఇంటికాడ ఉంటే పిల్లలు తలకాయ తింటా ఉంటారు. కనీసం ఈ చేనన్నా రాళ్ళు ఏరుకున్నాంలే అనేసి ఇదిగో ఇలా వచ్చి టబ్బుకు రాళ్ళు వేస్తున్నాను. ఎండలకి ఏం పని చేయలేము. బట్ ఈసారి మాత్రం పంటలు పెడదామని డిసైడ్ అయినా. ఇంటికాడ ఉండి పొద్దు పోవట్లేదు, నాకైతే కన్నా బోర్ కొడుతూ ఉంది. ఇక పిల్లల్ని చూసుకుంటా ఈ పంట అయితే డిసెంబర్కి పంట వేస్తాము, ఇప్పుడే కాదు. బట్ ఈ రాళ్ళు అయితే ఇంతకుముందు మంచాలను పెట్టి ఏరిచ్చాను అనమాట. మీరు గమనిస్తాను కదా, చాలా పెద్ద పెద్దవి ఉన్నాయి, చేనంతా ఉన్నాయి. ఇది సెకండ్ టైం ఏరడము. అంటే 10 ఏళ్ళ క్రితం మంచాలు పెట్టి ఏరిచ్చిన. మళ్ళీ ఇప్పుడు ఎక్కువ ఉంటే పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయన్నమాట. ఇంకా నేనే పిల్లలు ఎప్పుడైనా టైంపాస్కి అట్లా వస్తారు. ఎప్పుడు వస్తారంటే ఇట్లా కుప్పలు వేస్తే ఆ కుప్పలు ఎత్తడానికి వస్తారనమాట. ఇంకా సాల్లే పైన అని చెప్పి నేనే రోజుకు ఒక కుప్ప అనమాట. ఈ 4 దుబ్బలు సందుకొచ్చి ఒక కుప్ప వేస్తా, ఇంటికి వెళ్ళిపోతా. ఎందుకంటే ఆడికి ఓవర్ అయిపోతుంది, ఎండ ఎక్కువ వచ్చేస్తుంది, మనం ఎండకు చచ్చిపోతాం అనమాట. అందుకోసం అని చెప్పి వెళ్ళిపోతాను. కానీ కొందరు పెద్దోళ్ళు ఏమంటారంటే రాళ్ళు ఉంటే భూమికి చలవ, వేడిని, భూమి యొక్క వేడిని రాయి అబ్జర్వ్ చేసుకొని భూమికి చలవనిస్తుంది, రాళ్ళు ఏరద్దు, పంట కూడా బాగా వస్తుంది, దిగుబడి అని చెప్తాండ్రు. అది ఎంత మటుకు నిజమో మీకు తెలిసింటే కామెంట్ చేయండి. ఓకే, బాయ్.